మేషరాశి వారు ఏం పుణ్యం చేశారో తెలియదు కానీ ఆగస్టులో ఒకేసారి 23 ఏళ్ల పాటు మహారాజయోగం అయితే పట్టబోతోందండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మద్దు, కోట్లకు పడగలెత్తడం అయితే ఖాయం. కానీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్త కనుక తీసుకోకపోతే సీన్ మొత్తం కూడా రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అసలు మేషరాశి వారి గురించి ఏం చెప్పబోతున్నాను అనేది మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. మేషరాశికి అధిపతి కుజుడు. అయితే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది కొన్ని నెలల నుంచి కూడా ఉంది. దీనికి కారణంగా అనేక రకాలైన ఇబ్బందులను పడుతూ ఉండేవారున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని దశ వచ్చిన తర్వాత, ఇది రాకముందు వీరి యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చోటు చేసుకున్నాయన్నమాట. గతంలో చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, చాలా హ్యాపీగా ఆనందంగా మా లైఫ్ స్టైల్ ఉండేది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే వాళ్ళం కాదు. ఇప్పుడైతే ప్రతి చిన్నదానికి అదే ఆలోచన అనేది ఎక్కువైపోయింది. దానితో పాటు తలనొప్పులు రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం, లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి పడడం, మనశ్శాంతి అనేది కరువైపోయింది. చేసే పని చేస్తున్నా కానీ అందులో ఆశించినంత ఫలితం కూడా దక్కడం లేదు. కుటుంబంలో ఏవో ఒక కలహాలు అనేవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అని చెప్పి చాలా వరకు కూడా మేషరాశి వారు అనుభవిస్తున్న సమస్యలు ఇవి. అయితే ఈ సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిహారాలు అనేవి ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే కనుక, కొంతమంది వీడియోని కొంచెం మాత్రమే చూసి వీళ్ళెప్పుడు చెప్పేదేగా అని చెప్పి అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూస్తారనమాట. ఎప్పుడైనా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిడిమిడి జ్ఞానం అనేది దేనికి పనికిరాదు. చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయన్నమాట. మేషరాశి వారి గురించి జ్యోతిష్యులను సంప్రదించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి. ఈ వీడియో మీకు 100కి 1000% లాభాన్ని తీసుకొస్తుంది తప్ప మిమ్మల్ని ఏ కారణంగా కూడా నష్టపెట్టదు అన్న విషయాన్ని అయితే ముందుగా గ్రహించండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవతాయ నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేషరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు, చాలా పట్టుదల కలిగిన వారు, ఎవరి కింద కూడా తల వంచని మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా కూడా ముక్కు సూటిగా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు, కానీ ఆ టైంలో మాట్లాడలేక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి వీరి యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఇలా వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది కొంచెం సాఫీగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క 2025 సంవత్సరంలో ఈ సంవత్సరం అనేది కొంచెం సంతోషాన్ని, అంటే మనం 100% క్యాలిక్యులేట్ చేసుకుంటే 100%లో 30 to 40% అనేది కొంచెం సంతోషాన్ని ఇస్తే, మిగతా 70 to 60% అనేది బాధని మిగిల్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అంటే కనుక వీరు మానసికంగా కూడా కృంగిపోయిన రోజులనైతే ఈ యొక్క 2025 సంవత్సరంలో చూశారు. ఇటు ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళేమన్నా అనుకుంటారేమో ఈ గొడవల కారణంగా అని చెప్పేసి ఒక రకమైన మనసులో క్షోభ. అంతేకాకుండా ఇదంతా ఒక ఎత్తైతే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు, చిన్న చిన్న ఆశలు అనేవి చంపుకోవడం, కొనాలి అనుకున్నవి కొనలేకపోవడం, చేయాలి అనుకున్నవి చేయలేకపోవడం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని చెప్పేసి పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళడం, కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరమైపోవడం, ప్రేమించిన వాళ్ళని వదులుకోవడం. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా అంటే చాలా రకాలైన నష్టాలను అనుభవించారు మేషరాశి వారు. ఎలా అంటే కనుక ఇటు ఆడవారిలో చూసుకుంటే కనుక చెప్పి పీసీఓఎస్ అని చెప్పి ముఖ్యంగా గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండి, అవి. అలాగే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా శరీరం అనేది ఏదో బలహీనంగా అనిపిస్తూ ఉండడం, ఏ పని హుషారుగా యాక్టివ్గా చేయలేకపోవడం, కొంచెం బద్ధకంగా సోమరితనంగా చేద్దాంలే చూద్దాంలే అన్నట్లుగా ఆ మూడ్ స్వింగ్స్ అనేవి ఉండడం, మనసులో భయం, టెన్షన్స్, ఆందోళన, గుండెల్లో దడ, ఇవన్నీ కూడా చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. నేను ఒంటరిదాన్ని, నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు,
నేను నలుగురిలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నేను ఏది ఎక్కడ ఎలా తెలివిగా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. వయస్సు పెరిగే కొద్దీ నాలో ఆ యొక్క బలం అనేది సన్నగిల్లిపోతుంది అని చెప్పి ఒక రకమైన డిప్రెషన్ అనమాట. ఈ ఆలోచనలన్నీ కూడా డిప్రెషన్ జాతికి చెందినవి. ఈ ఆలోచనల వల్ల కొంచెం శారీరకంగా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, ఇందాక నేను చెప్పినట్లుగా ఆడవాళ్ళలో ఎటువంటి సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క 2025 సంవత్సరంలో అనుభవించారు. అవునా కాదా? అవును అయితే అవును, మీరు చెప్పింది 100కి 100% నిజమని చెప్పి మీరు న్యాయంగా కమెంట్ అయితే చేయండి. చాలా వరకు మేషరాశి వారిని మేము గమనించింది ఇవే అనమాట. సమస్యలు అయితే భగవంతుడు మనకి ప్రతి సమస్యకు కూడా ఈ భూమి మీద పరిష్కారాన్ని అయితే చూపిస్తారనమాట. ఈ కొత్త సంవత్సరంలో మీరు పాత సంవత్సరంలో పడిన బాధలు పడకుండా ఉండడానికి మీరు ఏవైతే కొత్తగా పనులు చేపట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ పనులలో కాస్తంత డెవలప్మెంట్ అనేది సాధించుకోవడానికి ఏదైనా కానీ పట్టుదల అనేది మనిషిలో పెరగడానికి మీరు ఎక్కడికక్కడ సన్నగిల్లిపోతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ అనే ఆ మాట మనసులో మైండ్లో ఎక్కడైతే కదిలించిందో దానికి కూడా నేనైతే చెప్తానండి. ప్రతిదానికి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అయితే చెప్తాను. ఈ 2026 సంవత్సరం మొదట మీరు మైండ్లో బాగా ఎక్కించుకోండి. ఇప్పుడు కనుక మనం ఏదైనా కానీ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఒక సాంగ్ని సేవ్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం చేస్తాం కదా మొబైల్లో, అలాగే ఇప్పుడు నేను చెప్పే మాటను కూడా మీరు మైండ్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆ మాట ఏంటి అంటే కనుక మీరు మొదట ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. పెద్ద పెద్ద జ్యోతిష్యులు ఇంకా పెద్ద పెద్ద పండితులు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే శివుని అనుగ్రహం లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు కదా. పరమేశ్వరుని కంటే ఇక్కడ ఎవ్వరు కూడా గొప్పవారు కాదు. ఆఖరికి నేను కూడా చెప్తున్నాను, మీరు నా మాట కూడా నమ్మద్దు. ఒక మాటకొస్తే నేనేం చెప్తున్నానా అన్న దాంట్లో మీరు మంచిని మాత్రమే తీసుకోండి, అది నాకు చాలు. ఏంటి అంటే కనుక ఈ 2026 సంవత్సరం నుంచి మీకు దాదాపుగా 23 ఏళ్ల పాటు కష్టాలన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. కష్టాలు 23 తర్వాత వస్తాయా అంటే ముందు ఈ రోజే చూసుకోవాలన్నమాట. అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకైతే హ్యాపీ కదా. మేషరాశి వారు ప్రతిదీ కూడా ఒక ప్లాన్గా చేసుకుంటారనమాట. మీ లైఫ్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంటుంది. ఏది కూడా మధ్యలో వదిలేసే రకం కాదు. ఎంత మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ బాధను బయటకు చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మీ కష్టాలు చెప్పుకుంటే వారికి వచ్చే లాభమే ఆలోచిస్తారు. మనసులో ఏదైనా కానీ కుళ్ళిపోతారు. మీకు మీరే ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మీకు మీరే అప్పటికప్పుడు వీక్ అయిపోతూ ఉంటారు, అప్పటికప్పుడు స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక ఏలినాటి శని దశ ప్రభావం అంటారా, మీకు ఇప్పుడు మొదటి దశ అనుభవిస్తూ ఉన్నారనమాట. ఇటు కష్టాలు వచ్చాయి, సుఖాలు వచ్చాయి, ఏదైనా రోజులైతే గడిచిపోతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏలినాటి శని భగవానుడి వల్ల మాకేదన్నా అవుతుందేమో అన్న అపోహనైతే అస్సలు పెట్టుకోవద్దు. మీ లైఫ్ ఎలా ఉంటుందంటే దాదాపుగా ఇప్పుడు ఒక సముద్రం ఉంది అనుకోండి. ఒక సముద్రం లోపలికి ఒక పెద్ద అల వచ్చింది అనుకోండి. మీరు ఒడ్డున నిల్చుంటే అలా మిమ్మల్ని లాక్కెళ్ళిపోతూ ఇంకా నాకు ఊపిరాడదు, నేను మునిగిపోతున్నాను అన్నంత వరకు కూడా లాక్కెళ్ళి ఒక్కసారిగా అది అలా మిమ్మల్ని ఒడ్డునైతే పడేస్తుంది అనమాట. అలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మీ లైఫ్ అనేది అలా ఉండకుండా ఉండాలి అంటే నేను అంత లోతుకు వెళ్ళినా ఖచ్చితంగా బయటికి రాగలను అనే ధైర్యం మీలో ఉండాలి. ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షం రావాలి అంటే ఎలా అండి చెప్పండి. మనకి కేవలం డబ్బు ఒక్కటి ఉంటేనే లక్ష్మీదేవి ఉన్నట్లు కాదు. డబ్బుతో పాటుగా మనకి ధైర్యం ఉండాలి. ఎవరికి ఏదైనా కానీ సమాధానం చెప్పగలను అనే యొక్క కెపాసిటీ ఉండాలి. చేసే పనులలో న్యాయం ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్గా చేయగలము అని ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. అంటే మొదట మనకి ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. మరి ఆరోగ్యం కోసం ఏం చేయాలి ఇది కూడా నేను చెప్తాను. శివునికి అర్చన చేయించండి. మీ చేతులతో శివునికి అభిషేకం చేయించండి. చక్కగా మీరు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి మంచిగా ఇల్లు వాకిలను శుభ్రం పరచేసుకొని చక్కగా స్నానం చేసి ఆ రోజు శివునికి అభిషేకం చేసుకోండి. మీ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. చిన్నగా ఇంట్లో ఒక చిన్న శివలింగం 3 అంగుళాల కంటే చిన్నగా ఉండాలి. అంటే
సైజు ఇంట్లో శివలింగం ఎప్పుడైనా కానీ అంటే మన బొటన వేలు ఉంటుంది కదండి, దానికంటే కూడా కొంచెం తక్కువ సైజులో ఉండే శివలింగం అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ విషయంలో కూడా ఎవరైనా చెప్పినా నమ్మొద్దు, ఉండొచ్చు. శివలింగం బొటన వేలు కంటే తక్కువ సైజులో ఉండాలి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ యొక్క శివలింగాన్ని ఇంట్లో ఏర్పరచుకొని శివునికి కాస్త ముందు మీరు ఆ యొక్క నీటితోటి లేదంటే కనుక విభూతితోటి మీ దగ్గర ఏ ఉంటే అవండి పంచామృతాలతోటి చేస్తారో, తేనెతోటి చేస్తారో, గంధంతో చేస్తారో, లేదంటే చెరుకు రసంతో చేస్తారా, పంచదారతోటి చేస్తారా, మీ ఓపిక మీ శక్తి ఏదైతే ఏముంది. శివుడు అభిషేక ప్రియుడు, బోలా శంకరుడు. మనం అభిషేకం చేసి ఏదైతే సంకల్పించుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట. మీరేం సంకల్పించుకోవాలంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మాకు సర్వ సంపదలు రావాలి అంటే, సర్వం అంటే ఇక్కడ ఆరోగ్యం, ఆనందం, సంతోషం, మంచి నిద్ర, మంచిగా బంధాల మధ్య యొక్క బంధం గట్టిగా నిలబడడం, పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు బాగుండడం, పిల్లలకి హెల్త్ బాగుండడం, భర్త చెప్పిన మాట వినడం, భార్య చెప్పిన మాట వినడం, చేసే పనుల్లో అభివృద్ధి జరగడం, నెగిటివ్ శక్తి వెళ్ళిపోవడం, నరదృష్టి పోవడం అన్నీ కూడా వస్తాయన్నమాట. మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం అంటే చక్కగా టైంకి తినడం, తినే ఫుడ్ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ని అయితే తీసుకోవడం, బయట ఫుడ్ని తగ్గించడం, జంక్ ఫుడ్స్ని తగ్గించడం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, ఏదైనా కూడా ఇంట్లో చేసిన వంటకాలని తినడం, చక్కగా టైంకి పడుకోవడం. రోజు 40 నిమిషాలు యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, లేదంటే జిమ్కి వెళ్తారా, మీ ఇష్టం. 40 నుంచి 45 నిమిషాలు రోజు మొత్తంలో 24 గంటలు మీ ఆరోగ్యం కోసం 40 నిమిషాల టైంని అయితే కేటాయించుకోండి. తర్వాత ఆరోగ్యకరమైన ఫుడ్ అయితే తినండి టైంకి. కంటి నిండా 8 గంటలు కాకపోయినా 7 గంటలైనా కానీ బాగా గాఢ నిద్రపోండి చాలు. హాయిగా ఆరోగ్యం అనేది బాగుంటుందన్నమాట. ఇక తర్వాత మీకున్నటువంటి శని భగవానుడి యొక్క ఆ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవడం కోసం మొదట మీరు దాన ధర్మాలు చేయాలి. అంతా ఉన్నదంతా ఊడ్చిపెట్టమని చెప్పి నేనైతే చెప్పట్లేదండి. మీరు ఒక్క 10 రూపాయలు సంపాదిస్తున్నా సరే రోజుకి ఒక 10 రూపాయల్లో 9.5 రూపాయలు మీరు ఉంచుకుని ఒక ₹1 పేదవాళ్ళకి దానం చేయండి. నెలలో ఒక ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం అయితే చేయండి. గోమాత సేవ చేసుకోండి. కాలభైరవుడు అంటే వీధి కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలకు భోజనాన్ని పెట్టండి. మీరేమో మిగిలిపోయిన అన్నాలు కూరలు పడేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అవి ఏం చేస్తారంటే అలా కాలువల్లో అలా వృధాగా మొక్కల్లో చెట్లల్లో పడేయకుండా వాటిని చక్కగా ఆహారంగా ప్రిపేర్ చేసుకొని మంచిగా కుక్కలకి పెట్టండి. గోమాత సేవ చేసుకోండి. గోమాతకి చక్కగా మంచిగా ఇష్టమైన ఆహారం పండ్లు, కూరగాయలు, పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడం, ఇలా అన్నం అయితే పెట్టండి. గోమాతకి ఇటువంటివి పెట్టాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది. దీనివల్ల మీకు శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అనమాట. దీనివల్ల మీ జీవితంలో మీ యొక్క ఆరోగ్యంలో మీరు చేసే పనులలో డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా అసలు మీరు ఊహించరు, ఏంటి నా జీవితంలో ఇంత మార్పు వస్తుంది ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతారనమాట. ఇది పక్కాగా చేసుకోండి. తర్వాత ఏంటి అంటే కనుక ఇటు అమ్మాయిల విషయానికి వస్తే అత్తింటి వైపు వారు కొంచెం నెగిటివ్గా అయితే ఉంటారు. అమ్మాయిలకి మేషరాశి వారు ఏంటి అంటే వారి గురించి అస్సలు ఆలోచించద్దు, పట్టించుకోవద్దు. ఏంటమ్మా అంటే ఏంటి అంతవరకే, కానీ డీప్ ఆలోచన, డీప్ థింకింగ్ వాళ్ళు లేకపోతే నేను ఎట్లా, వాళ్ళు ఉండాలి కదా. ఇటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఆలోచనలు ఇవేవి కూడా చేయొద్దనమాట. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అవ్వాలో అలా జరిగిపోతుంది. మీరు ఆలోచించడం అనేది అదే ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవాలన్నమాట. ఇంకా ప్రతి శనివారం కుదరకపోయినా కానీ నెలలో ఒక్క శనివారం అయినా కానీ శివాలయంలో ఉండే నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకం చేసి శనీశ్వరుని దగ్గర నైవేద్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపిన నువ్వులుండలు పెట్టి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేయడం వల్ల శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి.
వ్యాపార స్థలంలో కానీ లేదా మీరు ఏదైనా వృత్తి చేస్తుంటే అక్కడైనా కానీ ప్రతి అమావాస్య రోజు కూడా ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయని మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఇరువైపులా కూడా పెట్టి దాని మీద పసుపు కుంకుమను పెట్టి రెండింటి మీద హారతి బిళ్ళలు పెట్టి వెలిగించండి. అమావాస్య రోజు సాయంత్రం పూట ఇలా చేస్తే నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుందన్నమాట. ప్రతి అమావాస్యకు లేదా రోజు మార్చి రోజైనా కానీ హారతితోటి దిష్టి తీసి వేసుకోండి. ఒక ప్రమిదలో హారతి బిళ్ళ వెలిగించుకొని చక్కగా ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు, పైనుంచి కిందకు ముందు వెనక 3 సార్లు తిప్పేస్తే నరదిష్టి పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇలా చిన్న చిన్న పనులైతే చేసుకుంటూ భగవంతుని మాత్రం ఎక్కడా కూడా అపనమ్మకంగా చూడొద్దు, నమ్మకంగా ఉండండి. మీ ఇష్టమైన దేవుడు ఎవరైనా పర్లేదు, నమ్మకంగా మీరైతే పూజించుకోండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి, లక్ష్మి అష్టోత్తర నామాలు అనేవి చదువుకోండి. శుక్రవారం పూట మర్చిపోకుండా సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైన పాలు బెల్లంతో కలిపి చేసిన పాయసాన్ని కానీ లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా సంధ్యా దీపం పెట్టుకోండి. ఇంటికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ దిష్టి తీసి వేసుకుని ఉండండి. అలా ఉండకపోతే నరదిష్టి మీకు చాలా ఎక్కువై బాధపడాల్సి ఉంటుందన్నమాట. మీకు ఆ నరదిష్టి అనేది పోవాలి అంటే ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో ఎప్పటికప్పుడు దిష్టి తీసివేసుకుంటూ ఉండాలండి. గుర్తుంచుకోండి, ఎర్ర నీళ్లు తీసుకుంటారు కొంతమంది. ఇందాక నేను చెప్పినట్లుగా అగ్నితోటి దిష్టి తీసివేసుకుంటారు. లేదంటే రాళ్ల ఉప్పు ఉంటుంది కదా, రాళ్ల ఉప్పు, ఎండు మిరపకాయలు, కొంచెం అంత హెయిరు, ఎర్ర నీళ్ళు కలిపి తీసుకుంటూ ఉంటారు. ఏదైనా కానీ పర్వాలేదు, దిష్టి అయితే తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని చక్కగా ఈశ్వరునికి అభిషేకం చేయించుకుంటూ నెలలో ఒక్కసారైనా కానీ ఈశ్వరునికి పూజ చేసుకుంటూ లక్ష్మీదేవికి శుక్రవారం చేసుకుంటూ ఎప్పుడైనా కానీ ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించి చక్కగా రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసి గోమాతకు సేవ చేసుకుంటూ చక్కగా ఎప్పుడైనా కానీ నెలలో ఇద్దరికి భోజనం పెట్టించి ఇలా చిన్నవే అన్నీ ఏ ఖర్చుతో కూడుకున్నవి కాదనమాట. ఇవన్నీ కూడా చిన్నవే. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక 2025 సంవత్సరంలో మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క 2026 సంవత్సరంలో పడారనమాట. నేను రాసిస్తాను. ఇదే కంటిన్యూగా జరిగితే మీరు బ్రతికినంత కాలం సంతోషంగా ఉంటారు, బ్రతికినంత కాలం ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ఈశ్వరునికి ఎవరైతే భక్తులుగా ఉంటారో వారిని ఏ గ్రహం ఏమీ చేయలేదు, ఏ దోషం ఏమీ చేయలేదు, ఏ శాపం ఏమీ చేయలేదు, ఏ నరదిష్టి ఏమీ చేయలేదన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం పూజ, సోమవారం శివునికి అభిషేకం, శనివారం రోజు శనీశ్వరునికి తైలాభిషేకం, నువ్వులు దీపం, ఇంకా వచ్చేసి మంగళవారం కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరం కుంకుమ పెట్టుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తూ వెళ్ళండి. మీ జీవితం సంతోషంగా గడిచిపోతుందన్నమాట. ఈ చిన్న విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకోవాలండి. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. మీ మనసు అధీనంలో మీరు ఉండాలి అంటే మీ మనసు చెప్పినట్లుగా మీరు వినడం కాదు, మీరు చెప్పినట్లుగా మీ మనసు వినాలి. కష్టం వచ్చిందా లైట్ తీసేసుకోండి, అవి పోతాయి అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.